మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భారీ స్థాయిలో అంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా జిల్లాల నుంచి కూడా రేపు జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మనం ప్రస్తుతం నిల్చున్నటువంటి సభాస్థలి వెనక ఉంది. అక్కడే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. సో ఇక్కడ భారీ ఎత్తునందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సభా వేదిక ముందు ఏర్పాట్లు పరిశీలించడానికి పెనుగొండ ఎమ్మెల్యే సబితమ్మ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ కూడా ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ కూడా నినాదాలతో మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సబితమ్మ గారితో మాట్లాడుతూ కంగ్రాచులేషన్స్ మేడం. సో మంత్రివర్గ రేసులో మీరున్నారు. ఎంతవరకు మీకు ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది? మినిస్టర్ రేసులో మీరు ఉండబోతున్నారా లేదు? నాకైతే తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము చిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ కురుబ మహిళలకు టికెట్ ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు నన్ను జిల్లాలోనే అత్యంత మెజార్టీతో గెలిపించారు. మంత్రివర్గ రేసులో ఉన్నానా లేదన్న విషయం నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఏది నిర్ణయిస్తే అది నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కురుబ సామాజిక వర్గం అనంతపురం జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి సామాజిక వర్గం. అందులో కూడా తెలుగుదేశం పార్టీ అనగానే తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. సో మహిళలకు కూడా ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్లో పెద్ద అవకాశం, మంచి అవకాశం ఇవ్వాలనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మీకు మంత్రివర్గంలో చోటు ఉందని అనుకుంటున్నారు. బీసీలకు పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే గతంలో మా తండ్రి గారైన కురుబ రామచంద్రారెడ్డి గారికి 83లోనే మంత్రిగా కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇప్పుడు కూడా మహిళలకు, బీసీలకు పెద్దపీట ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. సో రాయలసీమలో ఎవరు కూడా ఊహించిన విధంగా ఈసారి కూటమికి ఒక మంచి ఫలితాలు వచ్చాయి, ఒక పెద్ద డిజిట్ వచ్చింది. అదేవిధంగా హిందూపురం కావచ్చు, లేదంటే అనంతపురం జిల్లా కావచ్చు, మీ జిల్లా కావచ్చు, మీ నియోజకవర్గం కావచ్చు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పట్టున్నటువంటి ప్రాంతంగా మీ జిల్లా ఉంది. సో ఈ జిల్లా నుంచి మీతో పాటుగా మరెవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉందండి? అవకాశం చంద్రబాబు నాయుడుకి ఎవరికన్నా ఇవ్వచ్చండి, దాంట్లో ఏం లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల అన్ని సెక్టార్స్ ఈరోజు నాశనం అయిపోయినాయి. ఈరోజు ఇంత మెజార్టీలతో మేము గెలవడ్డామంటే ప్రజలు 5 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవించారో వాళ్ళు ఓటు రూపంగా ఆ బటన్ రెడ్డికి బటన్ నొక్కి ప్రజలు చూపించారు. ఖచ్చితంగా మా రాయలసీమ ప్రాంతం అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేయగలరు. రాయలసీమలో ఉన్న పరిశ్రమలన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవే. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే, చెయ్యబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే పరిశ్రమలు, అప్పుడే తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అప్పుడే మా ప్రాంతంలో కార్లు వేసుకొని తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది. యువతకు ఉపాధి దొరుకుతుంది. రైతన్నులకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్రం అంతా పండగ చేసుకుంటున్నారు. కేంద్రంలో కూడా మా పాత్ర ఏంటో ప్రపంచానికి తెలియజేశారు మా చంద్రబాబు నాయుడు గారు. సో గతంలో వచ్చినటువంటి ఫలితాలు 2019లో సో 23కే పరిమితమయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది మంత్రులు పదే విమర్శించేవారు. అలాగే మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు, జైలుకు పంపించారు, రకరకాల కూడా హేళన చేస్తూ విమర్శించారు. సో వాటన్నిటికీ ఈరోజు ఇచ్చినటువంటి ఫలితాలు ఒక పెద్ద గుణపాఠం అని చెప్పొచ్చా? సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసమో ముఖ్యమంత్రి కోసమో పోరాటం చేయలేదండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల జనాభా కోసం 5 ఏళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు. ఈ రాష్ట్రం నన్ను నమ్మి అమరావతి రైతులు భూములు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ చెప్పి ప్రజలు మోసం చేసి ఓటేయించుకొని ఈరోజు రాష్ట్రం ఒక్కరోజు కూడా ప్రత్యేకత హోదా గురించి మాట్లాడలేదు. అమరావతి ఆ రోజు అమరావతి ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతిని మేము స్వీకరిస్తుందని చెప్పిన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు, తుక్లక్ పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారు. దానికి తోడుగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా కుర్చీ కోసం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా కోసం అందరూ త్యాగం చేసి ఉమ్మడే ఈరోజు ఒక్క ఓటు కూడా చీలకుండా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పెనుగొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సబితమ్మ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా తాను మంత్రివర్గ రేసులో ఉన్నాననేటువంటి విషయం నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు గారికి
బీసీలకు ప్రాధాన్యం ఇస్తారు, అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఆ విధంగా చూస్తే ఆ ఈక్వేషన్లో ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తానని ఆమె చెప్తున్నారు. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా విమర్శించారో అవన్నీ కూడా చూసినటువంటి మహిళలు అలాగే ఏపీ ప్రజలు ఇవాళ గుణపాఠాన్ని వైసీపీకి చెప్పారంటూ కూడా చెప్తున్నారు. సో అభివృద్ధి ఒక అజెండాగా తమ పాలన ఉండబోతుంది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని చూడడం కోసం పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రాబోతున్నారంటూ కూడా పెనుగొండ ఎమ్మెల్యే సబితమ్మ గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.